స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అయితే రాత్రి అయితే వెలువడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్న పరిస్థితి. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైపోయింది. మరోవైపు జాతీయ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీజేపీ కూడా చివరి స్థానానికి అయితే పడిపోయిన పరిస్థితి. మనం ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఫలితాలను చూసినట్లయితే మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లాలో 66 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ 57 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇతరులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం 12 స్థానాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా వచ్చేసి 92 స్థానాలు కాంగ్రెస్ చేసుకోగా 45 స్థానాలు టీఆర్ఎస్, బీజేపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది కైవసం చేసుకున్నారు. మరోవైపు వనపర్తి జిల్లా 48 కాంగ్రెస్ చేసుకోగా తర్వాత టీఆర్ఎస్ 32 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో చూసినట్లయితే 73 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా టీఆర్ఎస్ 6 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 18 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు నారాయణపేట జిల్లా 51 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 9 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాలు చేసుకునే పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 330 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా టీఆర్ఎస్ పార్టీ 149 స్థానాలు, బీజేపీ 21 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 40 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉండగా అటు గట్టి పోటీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరోవైపు మూడో స్థానానికి బీజేపీ కన్నా స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానాన్ని అయితే కైవసం చేస్తున్నారు. చివరి స్థానానికి బీజేపీ పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అటు జోగులాంబ గద్వాల జిల్లాలో అటు ఎమ్మెల్యే వర్సెస్ సరితా తిరుపతి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇద్దరి మధ్యన వర్గపోరు నడిచినప్పటికీ కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ జిల్లాలో కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా కూడా 62 స్థానాలకు కూడా కైవసం చేసుకుంది మనకు కొడంగల్ నియోజకవర్గంలో. మొత్తం మీద కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మొదటి విడత ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పవచ్చు. మరోవైపు జడ్చర్ల నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా హాట్ టాపిక్గా నిలిచేటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో కూడా అయినటువంటి సొంత కురమం రంగారెడ్డిగూడెంలో బీజేపీ అభ్యర్థి మొదటగా ఎన్నికల అధికారులు గెలిచింది ఒక ఓటుతో అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ రీకౌంట్ నిలబెట్టడంతో కూడా 31 ఓట్లతోటి బీజేపీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి స్థానికంగా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డిగూడెం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం బీజేపీ గెలవడంతో మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా ఫలితాలు కొనసాగుతున్నాయి. నేడు ఈ యొక్క ఫలితాల ప్రభావంతో కూడా రెండో విడత ప్రచారంపు నేడు ముగింపు కావడంతో ఈ యొక్క ఫలితాలపై రెండో విడత ఎన్నికలపైన కూడా ప్రభావం చూపేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అసలు ఎవరు అనేటువంటి వైపు కూడా అభ్యర్థులు కూడా పోటాపోటీగా రెండో విడతకు సంబంధించిన అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం అయితే ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.